లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటే మామూలు గ్యాస్ట్రిక్ అవన్నీ ట్రబుల్ అనుకుంటాం కదా, అదే ఉండొచ్చు అని అంటే తను వద్దు చూయించకండి, మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అట్ లాస్ట్ ఉంటుంది కదా, బయాప్సీ అవన్నీ అవి చేసినాక దాంట్లో రిజల్ట్ అనేది పాజిటివ్ వచ్చింది. అది ఫస్ట్ లెఫ్ట్ సైడే ఉండే ఫస్ట్ పెట్ స్కాన్లో, అది మెడిసిన్ ఇచ్చినాక రైట్ సైడ్ కూడా స్ప్రెడ్ అయిపోయింది బ్రెస్ట్కి. మా మమ్మీకి ఇట్లా హాస్పిటల్ చూయించుకుంటూ బెస్ట్ ట్రీట్మెంట్ ఏదబ్బా క్యాన్సర్కి, నేను ఇట్లనే వీడియోస్ చూసేదాన్ని, పునర్జన్మలు చాలా చూసేదాన్ని. స్టార్ట్ చేసిన ఒక 15 డేస్లో మాకు రిజల్ట్ ఎట్లా అంటే మా మదర్ ఫేస్లో ఒక గ్లో కనిపించింది. వెళ్ళి వాకింగ్ చేయడం, అది చేయడం, ఇంట్లో పని చేయడం, మాకు అది చూసినాక ఒక వండర్ అండి. నా పేరు కమల, మా ఆయన పేరు దశరథ్. నాకు 60 ఉంటాయి. నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు 1 అబ్బాయి. మా డాడీ వచ్చేసి చనిపోయారు. చనిపోయినాక మా మమ్మీ ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు తనకు ఒక హాస్పిటల్ పోవడం కానీ, తనకు ఒక జ్వరం కానీ, అలాంటివి ఒక షుగర్ కానీ, బీపీ కానీ ఏమీ లేదు. మా ఫాదర్ అనేవాడు అనమాట, ఎంత గట్టిగా ఉంటావు, నీకు ఒక ఏమీ లేదు, నువ్వు చాలా లక్కీ హెల్దీ పర్సన్ అని చెప్పేవాడు. రియల్గా మా మమ్మీ ఎప్పుడూ ఏంటంటే ఒక తలనొప్పి, ఒక కడుపు నొప్పి అని అనేది కాదు, హెల్త్ ఇష్యూస్ అనేది ఎప్పుడు రాలేదు మా మమ్మీకి. అలాంటి డాడీ చనిపోయినాక తను ఒక 10 డేస్ 11 డేస్ ఇంట్లో ఉండాలి కాబట్టి తనకి ఎక్కడ బయటకు తిరగకపోవడం వల్ల, ఏం పని చేయకపోవడం వల్ల కొంచెము కాళ్ళల్లో స్వెల్లింగ్స్ వచ్చాయి. స్వెల్లింగ్స్ వస్తే ఇంకా మేము ఏమనుకున్నాం అంటే డాడీ టెన్షన్ వల్ల తనకు స్వెల్లింగ్ వచ్చినట్టుంది, మైట్ బి కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలా మమ్మీకి అని. ఈ రోజుల్లో కొంచెం మనకి అంత నెట్వర్క్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళకముందు అన్నీ చూసుకొని వెళ్తున్నారు హెల్త్ గురించి. అదేవిధంగా మేము కూడా మా మదర్కి అదే ఆలోచించి వెళ్ళాం. హాస్పిటల్లో ఏం చెప్పిందంటే నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అని చెప్పింది. లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటే మామూలు గ్యాస్ట్రిక్ అవన్నీ ట్రబుల్ అనుకుంటాం కదా, అదే ఉండొచ్చు అని అంటే తను వద్దు చూయించకండి, మళ్ళీ ఇప్పుడు ఆమెకు హాస్పిటల్ తిరగడం అన్నా దాంట్లో ఉండడం అన్నా ఇష్టం ఉండదు మా మమ్మీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేసిందంటే సరే చూపిద్దామని డాక్టర్కి చూపిస్తే తను చూసింది, డాక్టర్ ఐడెంటిఫై చేసింది ఆ నోడ్ ఏంటో, ఐడెంటిఫై చేసి ఇది టెస్ట్లు ఉంటాయమ్మా మీకు, ఈ టెస్టులు చేయించు అన్నది. నువ్వు అడ్మిట్ అవుతా అంటే నేను అడ్మిట్ కానని వచ్చేసింది ఇగ్నోర్ చేసి. ఇంకా మామూలుగా అంటే ఫస్ట్ FNSC అట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న టెస్ట్లు, దాంట్లో అన్నీ పాజిటివ్ వెళ్తే ఒకటేసారి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అట్ లాస్ట్ ఉంటుంది కదా, బయాప్సీ అవన్నీ అవి చేసినాక దాంట్లో రిజల్ట్ అనేది పాజిటివ్ వచ్చింది. రిజల్ట్ అని పాజిటివ్ రాగానే కొంచెం మాకు భయం వేసింది. ఎలా ఏంటి అంటే ఇంకా డాక్టర్ ఫస్ట్ ఒక 3 months ఏదో మెడిసిన్ ఇచ్చారు, వితౌట్ ఆపరేషన్ వితౌట్ సర్జరీ, ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని చూస్తే తగ్గితే ఓకే నో ప్రాబ్లం అంటే సరే. మమ్మీ కూడా అవి చిన్నగా ఉన్నాయి, హ్యాపీగా బీపీ షుగర్ లాగానే ఉన్నాయి కదా ఆ ట్యాబ్లెట్స్ అని తను హ్యాపీగా వేసుకుంది. కానీ అది రిజల్ట్ చూపించలేదన్నమాట, తగ్గలేదు. పెట్ స్కాన్ చెప్పారు. పెట్ స్కాన్లో ఏమైంది, దాంట్లో ఇంకా నోట్స్ ఎక్కువ ఫామ్ అయిపోయినాయి. అది ఫస్ట్ లెఫ్ట్ సైడే ఉండే ఫస్ట్ పెట్ స్కాన్లో, అది మెడిసిన్ ఇచ్చినాక రైట్ సైడ్ కూడా స్ప్రెడ్ అయిపోయింది బ్రెస్ట్కి, ఇక్కడ వరకు వచ్చేసిందంట. ఇక్కడ వరకు వచ్చేస్తే ఇంకా డాక్టర్స్ చెప్పారు మనము అది సర్జరీ చేయించాలమ్మా అని చెప్పారు. ఆపరేషన్ అంటే ఇంకా మా డాడీది అక్కడ మెడికల్ది ఉందన్నమాట. బయట అయితే మేము అంతగా ఎక్స్పెన్సివ్ ఉండేది, మేము దాన్ని బేర్ చేయకపోయేవాళ్ళం. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళకి టైఅప్ ఉంటుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని టైఅప్ ఉంటాయి. మా మమ్మీకి ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ చేసి అంతా చూపించారు, పంపించినాక ఒక 2-3 months అయినాక చూసి నీకు కీమోస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. ఇప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే సరే 3 months అయిపోయినాక ఆ హాస్పిటల్కి వెళ్తే కీమోస్ రాశారు. నేను దానికంటే ముందు ఒక 1 week ముందు అనమాట ఇది వీడియోస్ చూశాను నేను. అంటే మా మమ్మీకి ఇట్లా హాస్పిటల్ చూయించుకుంటూ బెస్ట్ ట్రీట్మెంట్ ఏదబ్బా క్యాన్సర్కి, ఎక్కడ పోతే మా మమ్మీకి మంచిగా అవుతుంది, నేను ఇట్లనే వీడియోస్ చూసేదాన్ని క్యాన్సర్కి సంబంధించిన
చూసేదాన్ని. పునర్జన్మలు చాలా చూసేదాన్ని, వస్తూ ఉండేది, అది బాగా చూసేదాన్ని. వేరే కూడా చూసేదాన్ని, కానీ పునర్జన్లో ఇచ్చే టెస్టిమోనీస్ అది నాకు కొంచెము జెన్యూన్ అనిపించినాయి. అండ్ ఇంకా నేను రివ్యూస్ కూడా చూశాను. రివ్యూస్ చూస్తే ఆ రివ్యూస్లో కూడా మంచిగానే ఉంది కదా, ఒకసారి మనం ట్రై చేద్దాము అని నా మనసులో ఉండే. అయితే మమ్మీ ఒక కీమో తీసుకున్నాక నేనేమనుకున్నానంటే, మమ్మీవి అన్ని 6 కీమోస్ ఉన్నాయి కదా, 6 కీమోస్ కంప్లీట్ అయినాక ఆ పునర్జన్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీద్దామని నా ఒపీనియన్ ఉండే. కానీ ఫస్ట్ కీమోకే మా మమ్మీ నేను తీసుకోనంటే తీసుకోను, నేను ఇట్లాగే ఉంటా, నాకు మెడిసిన్ వద్దు, ఏమొద్దు ఇట్లాంటి. సరేలే ఇక మనమే ఏదన్నా ఆలోచించాలని నేను తమ్ముడితోటి సజెస్ట్ చేశాను, పునర్జన్కి వెళ్దాము అని. నేను నా యొక్క నా ఫోర్స్ వల్లనే అనమాట పునర్జన్ వాళ్ళతో మాట్లాడి మన గూగుల్లోనే సెర్చ్ చేశాను. చేస్తే వాళ్ళు లొకేషన్ పెట్టారు, వెళ్ళాము, డాక్టర్తో మాట్లాడాము. డాక్టర్ మొత్తం విన్నారు సార్. అంతా కేసు చూశారు, అంతా ఫైల్ చూశారు. పునర్జన్ మెడిసిన్ వాడండి, సరే మీరైతే స్టార్ట్ చేయండి అని చెప్పి సార్ స్టార్ట్ చేయండి. మేము ఇది పునర్జన్ మెడిసిన్ స్టార్ట్ చేసాం సార్. స్టార్ట్ చేసిన ఒక 15 డేస్లో మాకు రిజల్ట్ ఎట్లా అంటే, మా మదర్ ఫేస్లో ఒక గ్లో కనిపించింది. మళ్ళీ ఆమె లేచి నిలబడి ఆమెకే వెళ్ళి వాకింగ్ చేయడము, అది చేయడము, ఇంట్లో పని చేయడం స్టార్ట్ చేసి మాకు అది చూసినాక ఒక వండర్ అండి, చాలా హ్యాపీ ఫీలింగ్. అది మనకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము స్టాప్ చేయలేదు. 1 మంత్ వరకు చాలా బాగుండే. ఎవ్రీ డేస్ 1 అవర్ వాకింగ్ వెళ్ళేది మెల్లమెల్ల, అంటే ఓ 10 minutes to 20 అట్లా ఆమె ఎక్స్టెండ్ చేసుకుంటామైంది. మార్నింగ్ వెళ్ళేది, ఈవినింగ్ వెళ్ళేది. ఎప్పుడైతే కీమో స్టార్ట్ చేసినాం అనుకోండి, సెకండ్ టైం ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే, మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. తను హాయిగా వెళ్ళి ఒక గ్లూకోజ్ ఎక్కించుకొని హ్యాపీగా ఎట్లా వస్తారో అలా తను రెస్పాన్స్ అయ్యింది అన్నమాట. అంటే పునర్జన్ ఒక సపోర్టివ్ మెడిసిన్ లాగా కీమోకైనా దేనికైనా తను మంచిగానే ఉంది. తనే వాకింగ్కి వెళ్ళడము, ఫేస్లో గ్లో రావడము, కొంచెం స్టామినా ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా ఎవ్రీ మంత్ వాళ్ళు కూడా కాల్అప్స్ చేయడము, ఎలా ఉందమ్మా మెడిసిన్, ఎలా ఉంది, మీ మమ్మీ కండిషన్ ఎలా ఉంది, టైంకి వేసుకుంటుందా లేదా, ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నాయని పునర్జన్ వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారు. కీమోస్ మంచి వర్కౌట్ అయింది, మెడిసిన్ మంచి వర్కౌట్ అవుతుంది, వెరీ గుడ్. సరే నెక్స్ట్ మనం ఏం చేద్దాము, డాక్టర్ వెళ్తే చెప్పారు, ఓకే వెరీ గుడ్ అమ్మా, నీకు మెడిసిన్ మంచి సపోర్ట్ ఉంది. మదర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను మళ్ళీ ఆ పెట్ స్కాన్ రిపోర్ట్ తీసుకొని పునర్జన్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. ఆడ వెళ్ళాక మేడం కూడా ఏమంటే, ఆ మేడం చెప్పంటే వెరీ గుడ్, చాలా మంచి రిపోర్ట్ వచ్చింది, ఇది చాలా గెట్ బ్యాక్ ఇది. అయితే మళ్ళీ ఏమన్నారంటే, ఈ 6th సైకిల్ అండి, ఈ 6th సైకిల్ కంప్లీట్ అయినాక మేడం మీరు చూడండి, వాడితే 1 month వాడండి, లేకుంటే ఇష్టము. ఏంటంటే మీ మదర్ కూడా ఏంటంటే కంప్లీట్గా దీని కాకుండా కూడా ఆమె ఓన్గా సస్టైన్ అవ్వాలని చెప్పి డాక్టర్ అన్నారు. చాలా హ్యాపీగా ఉన్నా సార్, ఏం పర్వాలేదు, ఇప్పుడు అంత మంచిగా హెల్తీగా ఉన్నది. పునర్జన్మకి మంచిగా ఉండాలి, హెల్తీగా ఉన్నారు. పునర్జన్ గురించి చెప్పేదంటే, ఇది జన్మలాగానే ఒకటి మనుషులకి ఒక రీబర్త్. నేను మనస్ఫూర్తిగా నేను జీవిస్తున్నాను. కొమ్మూరు వెంకటేశ్వర రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు అండి. ఆయన వల్ల చాలా వరకు పేషెంట్స్ ఏమున్నా కూడా ఆయన దేవుడు చల్ల చూడాలని వేడుకుంటున్నాను.